సింగరేణిలో 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అక్రమ కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పరామర్శించారు. సింగరేణిలో ఇంత కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమ్మున ఎందుకున్నారని నిలదీశారు. బీజేపీ నాయకుల మౌనం వెనక ఆంతర్యమేంటన్నారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని పేర్కొన్నారు. బాల్కా సుమన్ను అరెస్టు చేసి జైల్లో పెట్టిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాటం ఆపరని తెలిపారు. అన్యాయాలు, అక్రమాలపై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి సింగరేణిలో వాళ్ళ 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును లేనిది ఉన్నట్టుగా చూపెట్టి రికార్డులు ఇస్తుంటే 49% వాటా ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మీరు ఏం చేస్తున్నారు బీజేపీ నాయకులారని నేను అడుగుతా ఉన్నా. అట్లాగే కుంభకోణం జరుగుతుంటే ముఖ్యమంత్రి గమ్మునెందుకున్నాడు, ఆయనకేం అవసరం వచ్చిందని చెప్పుకుని నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా నిజం నిగ్గు తేలేదాకా మా సోదరుని కావాలంటే జైల్లో పెట్టుకోండి. ఇంకో వారం రోజులు ఎక్కువ పెట్టినా తను తయారుగానే ఉన్నాడు, మాకేం భయం లేదు. కానీ వదిలిపెట్టం. ఈ అక్రమాలు, అన్యాయాలు సింగరేణి కార్మికుల తరఫున తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ